అది మహౌషధం, సర్వమూలికల సారం, పిచ్చివారి పాలిటి పెన్నిధి, మతి చాంచల్యానికి తిరుగులేని కుఠారం. రాకుమారి చేత ఎలాగైనా ఈ మందు త్రాగించండి, రెండవ మోతాదు పుచ్చుకునే అవసరం ఉండదు. విన్నావా తల్లి, ఈ మందు తగమ్మా. మందా నాకెందుకు? లేకుంటే ఆ బైక్ తప్పు తల్లి, అలా అనకూడదు. వారు ప్రసిద్ధ రాజవైద్యులు. అంతేకాదు, అపర చరకుణ్ణి, అభినవ ధన్వంతరిని, కలియుగ సహదేవుణ్ణి, అశ్వనీ దేవతల అవతారాన్ని, మతి చాంచల్యానికి మహమ్మారిని. మాధవపురం రాకుమారుడికి మతి భ్రమణం కలిగింది. ఒకే ఒక్క మోతాదిచ్చాని మందు, మళ్ళీ మందిచ్చే అవసరం లేకుండా పోయింది. తాగు తల్లి, ఈ మందు తగమ్మా. తాకపోయినా బాధలేదు మహారాణి, ఈ మందు తగిలినా చాలు తలతెక్క తగ్గిపోతుంది. ఎందుకైనా మంచిది, తాగించండి. తాగు తాగు అమ్మగదు. మరేం భయం లేదు మహారాణి. ఈ కుప్పికట్టు చూశారా? ఇది యమకట్టు, యముణ్ణి కూడా కట్టేస్తుంది. అరగా తీసి రాశానా గిరగిరా తిరగాల్సిందే. చూడండి, కంఠం గుండా మందు పోకపోతే కంటి ద్వారా పంపమన్నాడు చరకుడు. మీరందరూ ఆమెను గట్టిగా పట్టుకోండి. కుంకుడి గింజంత కరికం ఆ కంట ఈ కంట కూడా పెట్టేస్తాను. వచ్చిందెందుకు? రే కుప్పెకట్టు ముఖవాడా, నాకు వైద్యం చేస్తావట్రా? నేనెవరనుకున్నావురా? చచ్చి బ్రతికిన దేవదత్తుణ్ణిరా, చచ్చినోడా? నేను చెయ్యానిగో కూతానిగో, మిమ్మల్ని మింగేస్తాను, ప్రాణం తీసేస్తాను. పెట్టిన కూడా పెట్టినట్టే ఉండదు, ముట్టుకున్నట్టే లేదే. మనసులో ఏదో కట్ట ఉండట్టు. చెప్పు సామి, సగం బరువు తీరుద్ది. ఎల్లమ్మ, నా కష్టాలు చెప్పుకుంటే తీరేక. అంతేలే సరే, చేసుకున్నోడికి చేసుకున్నంతే మాదేమో అన్నారు పెద్దోళ్ళు. అంటే అన్నారు కానీ మాత్రం పట్ల మూటేది పక్కమట. సరేలే, జ్ఞానం తగ్గితే చాలనే పరిగెత్తుకొస్తే అంత మిత్రం ఏమొచ్చింది? రాజుడు పుడికి దయ్యం పట్టిందే. ఏం పట్టిందా? అవును సామే, మొదట్లో పిచ్చి పట్టింది. ఈ ఆలు వైద్యు కూడా మంది అయిపోతే ఇదికొచ్చే అందరినీ తొంతుండదు. నాకు భయం వేస్తే లగ్గెత్తుకొచ్చా. లగెత్తుకొచ్చా సరే గాని మైలు పట్ల మూటేది నువ్వు పోయి తీసుకురా. నేను పోయి తీసుకురానా? అయితే అదే చేతులు నన్ను సావమంటావా? మరి నన్ను సావమంటావంటే సత్తావా బతుకుతావా? నాకెందుకు? నువ్వు మొగాడివి, నువ్వు పోయి తేవాల్సిందే. ఈ గంట గడిచేదిట్రో భగవంతుడా, కట్టుకున్న ఆడోళ్ళు కూడా నా సావే కొడుతుంటారే. ఎల్లమ్మా, నువ్వు రేవుకు వెళ్ళు. చెప్పైన దేవుడికి పంపించి బట్టలు తెప్పించి నేను రేవు దగ్గరికి పంపిస్తాను. నా మాట నమ్ము. సరే స్వామి, నువ్వు చెప్పావని వెళ్తుండా. ఇదిగో, బట్టలు మూట లేకుండా రేవు కడకని వచ్చావా నా నూరుకోను. భద్రం. ఊరుకో చెప్పయ్యా, ఊరుకోబోయా అంటుంటే చాలే ఊరుకోబోయా. చుట్టూ వేసి చూడొస్తే దయమై పట్టినట్టు నువ్వు నా తాలే కొడుతుంటావే. అది కాదు చెప్పయ్యా. ఏది కాదులే, ఇన్ను నా పొలం. నిన్ను పొమ్మని ఎవరు చెప్పాడయ్యా? నువ్వు పోకుండానే దివాళ నుంచి బట్టలు మీ ఇంటికి వచ్చే మార్గం చెప్తాను. వింటావా? అదేంటో చెప్పు చూద్దాం. నేను వెళ్ళి బట్టలు తీసుకొస్తాను. నువ్వా? అద్దరు తప్ప రాజువారి బట్టలు లోనికి రాయితారైతే అదే కుదురు. అదిగా చెప్పయ్యా, నేను నీకు పరకాయ ప్రవేశిని మంత్రం చెప్తాను. నువ్వు మననం చేసుకుంటూ ఉంటు. నేను మంత్రం చెప్పించి ఆ చచ్చిపోయిన చేపలో చేరతాను. నువ్వు మంత్రం చెప్పించి నాలో చేరు. నేను చేప నుంచి నీలో చేరి దేవుడికి వెళ్లి బట్టలు తెస్తాను. సరేనా? ఆ తర్వాత నువ్వు నీ శరీరంలో ప్రవేశించి రేవుకు వెళ్తూ గాని. సరేనా? ఓ సరే స్వామి, నువ్వు నా పాలెడి దేవుడు స్వామి, దేవుడు. సరే సరే, లే మంత్రం ఉపదేశిస్తాను. ఇలారా.
నువ్వు మంత్రం చెప్పిస్తూ ఉండు, నేను చేపలో ప్రవేశిస్తాను. చెప్పిస్తూ ఉండు. స్వామి భలే మాత్రం స్వామి. బాబాయ్ సరే, నేను వెళ్ళి బట్టలు తెస్తాను. ఇది ఆ ఉంగరం ఇలా ఇవ్వు. తగిలిచ్చు బాబాయ్. సుందరి, రే చిప్పా, నేనెవరనుకున్నావురా? నా ప్రయత్నం ఇంకా ఎందుకు నటన? ఎవనో నేను నీకు ప్రయత్న నేనేం భువన సుందరి, నేను నేను చంద్రసేన్ని, చెప్పుని కాదు భువన సుందరి. పోముందు బయటికి, లేకుంటే నీ నాలుగు తీర్పిస్తాను, నీ తల తీస్తాను. భువన సుందరి, ముందు ఈ ఉంగరం చూడు. ఈ ఉంగరం నీకెక్కడిది? వారెక్కడున్నారు? వారిని ఏం చేశావు? చెప్పు దుర్మార్గుడు, చెప్పు. నా భాష విని కూడా నన్ను నమ్మలేకపోతున్నావా? నేనే చంద్రసేను. నెగు తామర పువ్వు నీవు, నెగ్రోలగ వచ్చిన తేటి నేను, తెచ్చనల్నిటకేదియో దివ్య శక్తి, అంగుళీయకమే బంధమగును చెలియా. అయితే ఈ రూపం ఏమిటి? అంతఃపుర ప్రవేశానికి వేరే మార్గం లేక నాకు తెలిసిన పరకాయ ప్రవేశ విధితో తిప్పుల దేహంలో ప్రవేశించి ఇలా వచ్చాను. స్వామి, ఎన్ని అవస్థలు పడ్డారు నా కోసం. నేను ఇక్కడ దినదిన గండంగా గడుపుతున్నాను. అందుకే మన ఇక్కడి నుంచి తప్పించుకుని పోవడం మంచిది. నేను మాసిన బట్టలు మొట్టుగా కట్టి నగలు కట్టిస్తాను. మరి బయలుదేరండి, ఇప్పుడే వెళ్ళిపోదాం. ఆగో, ఏమిట్రా మూట? అమ్మాయి గారి మాత్రం పట్టాను. ఇప్పుడు తీసుకెళ్తున్నావా? ఇందాక పోతే దయ్యం పట్టిందండి. అన్ని ఇసిరిసిరి కొడుతుంటే దయ్యం పుట్టి వెళ్ళిపోయానండి. ఇప్పుడేం చేస్తుంది? నిద్ర అవుతున్నారండి. నిద్రపోతుందా? మంచిది, నిద్రపోవడమే మంచిది. అవునవును. అబ్బా బలెర తిప్ప,
నువ్వు ఎంత అందంగా ఉండవురా. నిన్ను చూస్తుంటే నాకేం ఆ ముద్దే ఎత్తుంటే ఇక ఎల్లి చూస్తే ఏమంటుంది మావా, నిన్ను నిడిచి నేను ఉండలేను మావా అంటుంది. అది Please subscribe for more videos.